హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ ఎట్ 365. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రోప్ వే టు కైలాసగిరి. సో నేను రీసెంట్గా ఫ్రెండ్స్తోని వైజాగ్ ట్రిప్కి వెళ్ళాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. సో డే 1లో సింహాచలం కవర్ చేసేసుకొని అదే రోజు కైలాసగిరికి బయలుదేరామన్నట్టు. సో టికెట్ ప్రైస్ వచ్చేసి మీదికి 200 రూపీస్, అడల్ట్కి, చైల్డ్కి వచ్చేసి 100. సో జనరల్గా మీదికి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉండొచ్చు ప్రాబబ్లీ, బట్ రోప్ వే ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి అది మేము ట్రై చేసాము. రోడ్ వే కూడా ఉంటుంది, మీరు చూసుకోండి. మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్లేస్కి. ఓకే, సో మీరు ఇప్పుడు టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 11 to 1 ఉంటుంది. మళ్ళీ మధ్యలో లంచ్ బ్రేక్ తర్వాత వాళ్ళకి మళ్ళీ 2 నుంచి ఈవినింగ్ 6:30 PM. ఒకవేళ తొందరగా చీకటి అయిపోతే 6:30 PM వరకే, లేకపోతే 8 PM వరకు కూడా ఉంటుంది అని విన్నాను. మీరు కనుక్కోండి. సో మీదికి మనకి అది ఎక్కడానికి, రోప్ ఎక్కడానికి ఇలా స్టెప్స్ ఉంటాయి, ఇలా ఏర్పాటు చేశారన్నట్టు. సో చాలా బాగుంది. కాకపోతే అప్పుడు సీజన్ కదా, మేము వెళ్ళింది హాలిడే పీరియడ్లో. సో అందుకే చాలామంది ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నియర్ బై దానికి ఆపోజిట్ సైడే, కైలాసగిరికి ఆపోజిట్ సైడే ఒక బీచ్ కనిపిస్తుంది. దాని పక్కన తెన్నేటి పార్క్ ఉంటుంది. సో అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నట్టు. మేము మిస్ అయ్యాం వెళ్ళడం అది, బట్ మీరు డెఫినెట్గా మిస్ అవ్వకండి. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ రోప్ వే ఉంది కదా, దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 350 మీటర్స్ అంట. ఓకే, సో మనకి అయినా. అండ్ ఇంకొకటి వచ్చేసి టికెట్ ప్రైస్ 200 ఉంది కదా. సో ఓన్లీ మీదికి వెళ్ళడానికే కాదు, అదే సేమ్ టికెట్ వాడుకొని మనకి కిందికి రావచ్చు అన్నట్టు. అంటే ఓవరాల్ రౌండ్ ట్రిప్. ఓకే, సో అదొకటి బెస్ట్. మీరు చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఈ రోప్ ఇలా మనకి కూర్చున్నాక చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. మీదకి వెళ్ళి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. అదే కాకుండా అక్కడ నిల్చొని అవన్నీ అలా కదులుతూ ఉంటే, అవి ఆ రోప్ అలా వెళ్తూ ఉంటే అది కూడా బాగా అనిపించింది చూస్తుంటే. అండ్ మీద వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ ఇదే అన్నట్టు, శివపార్వతుల స్టాచ్యూస్ చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ అరౌండ్ మేము మోర్ దెన్ 1 hour ఇక్కడనే ఉన్నాము. ముందట గార్డెన్ వల్ల చిన్నగా ఫౌంటైన్స్ ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు వర్త్ ట్రై అన్నట్టు. అండ్ మీద ఈ జిప్ లైనింగ్, స్కై సైక్లింగ్ అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. సో స్కై సైక్లింగ్ వచ్చేసి అరౌండ్ 350 రూపీస్, జిప్ లైనింగ్ కూడా అంతే 350 రూపీస్ అలా ఉందనుకుంటా. సో మీరు ట్రై చేయవచ్చు. నేను ట్రై చేయలేదు, ఎందుకంటే జస్ట్ చూసాం అలా, టైం సరిపోదని. మీద స్టాల్స్ చూసారుగా, రైల్వే ట్రాక్ అంత చిన్న టాయ్ ట్రైన్ ఉంటుంది అనుకుంటా. అండ్ రీసెంట్గా కట్టారు కదా మీద మన వైజాగ్ స్కై బ్రిడ్జ్ అని చెప్పేసి ఒకటి, గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి. సో గ్లాస్ బ్రిడ్జ్ మాకు టైం దొరకక ఎక్కలేదు. మళ్ళీ రష్ కూడా చాలా బాగుంది. మీరు చూసారు కదా లైన్ ఎంత ఉందో. చూడండి ఇది ఎంత బాగా అనిపిస్తుందో ఇలా చూస్తుంటే. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం అన్నట్టు రోప్ వే. చాలా చాలా బాగా అనిపించింది ప్లేస్ అయితే, రోప్ వే. సో మేము అందులో రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మీరు వ్యూ చూసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు కనుక వైజాగ్ వెళ్ళేది ఉంటే ఇది వర్త్ ట్రై. చాలా బాగా అనిపించింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.